రెగ్యులర్‌గా అందరి ఇళ్లల్లో ఉండే ప్రాబ్లమేనండి. పిల్లలతోని పడలేకపోతున్నాం అనుకుంటారేమో గానీ, ముఖ్యంగా హస్బెండ్‌తోనే పడలేము. చెప్పిన మాట వినరు, పెట్టింది సరిగ్గా తినరు. అందులోన నాన్ వెజ్ రోజొచ్చిందా ఇంకా గొడవలేనండి. మా ఆయనతో తినేదే 2 రోజులు కదా! మటనో, ఫ్రాన్సో తెచ్చుకుందామని మా ఆయన అంటారు. పిల్లలతో అవి తినకుండా చికెన్ పకోడీ చేయని పిల్లలు అంటారు. పిల్లలు తినేదే తెద్దామనేసి నేనంటాను. అక్కడే గొడవ మొదలవుద్దండి. ఏ గొడవ పడినా కూడా చికెనే తెప్పిస్తాననమాట నేను. ఎందుకంటే పిల్లలే కదండీ మనకు ముఖ్యం. అందుకనేసి చికెన్ తెచ్చి ఇచ్చేసి మీరే తినండి నేనయ్యే తిననని మా ఆయన కోపంగా వెళ్ళిపోయారు. ఇంకా చికెన్ కర్రీ ఎందుకు వండదు మా పిల్లలైతే పకోడీ చేయమన్నారు కదా అని రెగ్యులర్గా చేసే పకోడీలా కాకుండా కేఎఫ్సీ లాగా చక్కగా బోన్లెస్ చికెన్తో మంచిగా పకోడీ చేశాను. చాలా టేస్ట్గా ఉందన్నమాట. ఇంకా లంచ్కి వచ్చిన మా ఆయన అయితే ఏం చేసావు చికెన్తో అని అంటే కేఎఫ్సీ చేశానంటే ఏది ఇమ్మి ఎలా ఉంటుందో చూస్తాను అని అనేసి టేస్ట్ చేశానమాట. చాలా బాగుంది అనేసి అంటున్నారు. నాకు కూడా బాగా నచ్చింది. ఇంకా పిల్లలు కూడా సూపర్గా ఉందన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.